హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, 32,000 వరకు శాలరీ ఉంటుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అలాగే అప్లై చేయడానికి ఫీజు కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసి అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించి సంస్థలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ అడ్వర్టైజర్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కాంప్లెక్స్ నెట్వర్క్స్ అండ్ డైనమిక్స్ సంబంధించిన నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఫండింగ్ ఏజెన్సీ సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన వారు డిపార్ట్మెంట్ వారు మీకు శాలరీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21 జూలై వరకు అయితే లాస్ట్ డేటే ఉంది. ఆ టైం కూడా లేదు కాబట్టి అందరూ కూడా చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే హౌ టు అప్లై సంబంధించి అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఇది వాళ్ళు ఇచ్చిన ఇక్కడ అడ్రస్, మెయిల్ అడ్రస్కి, ఈమెయిల్కి అయితే మీరైతే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ రూపంగా వాళ్ళైతే అప్లికేషన్ అయితే ఇచ్చారు. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అలాగే మీ డాక్యుమెంట్స్తోని అలాగే మీ రెజ్యూమ్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన మెయిల్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. 21 జూలై వరకు 5 PM లోపు అయితే మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్ట్ ప్రింట్ చేసే క్రమంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ లైన్ అని ఉంటుంది, అలాగే టు అడ్రస్ ఉంటుంది, అలాగే ఇక్కడ కింద మెయిన్ కంటెంట్ అని ఉంటుంది. ఇక్కడ టు అడ్రస్ దగ్గరనేమో ఇక్కడ ఇచ్చిన వాళ్ళ లింక్ అయితే ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ పెట్టాలి. అలాగే సబ్జెక్ట్లోనైతే మీరైతే అక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్ట్ నేమ్ అయితే ఇవ్వాలని చెప్పారు. అలాగే పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ సబ్జెక్ట్లోనైతే మీరైతే మెన్షన్ చేయాలని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. జిరాక్స్లు కూడా అవైతే జత చేసి పంపించాల్సి ఉంటుంది, మీకు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దీనికి సంబంధించిన మెయిల్ కూడా ఇస్తాను. అలాగే అప్లికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని ద్వారా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ తీసుకొని అప్లై అయితే ఫిల్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఓన్లీ రెజ్యూమ్, CV పంపితే సరిపోదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ అలాగే పోస్ట్ నేమ్ కూడా సబ్జెక్ట్ లైన్లో మీరైతే ఎంటర్ చేసి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ ఫిల్ చేశాక దాన్ని స్కాన్ చేసి మీరు ఈమెయిల్లో సెండ్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మెయిల్ చేసిన వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ అయితే చేసి సెలెక్షన్ చేస్తారని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మీరు సెలెక్షన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా ఈమెయిల్ అడ్రస్కి అలాగే మొబైల్ అడ్రస్కి వాళ్ళైతే అప్డేట్ ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ గురించి. అలాగే ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే మీ డాక్యుమెంట్స్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే ఫర్దర్గా సెలక్షన్స్కి మీరైతే రెడీగా ఉండాలి అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అయితే ఇక్కడ కాదు, కాంట్రాక్ట్ బేస్ సంబంధించి అయితే పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనం ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 27,000 వరకు అయితే వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 9% HRA సంబంధించి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపుగా
మంచి శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000 వరకు అయితే మీకైతే శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 8-50 ఇయర్స్ వరకు అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పోస్టే కదా ఉంది అని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఆ ఒక్క పోస్టు మీకు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీడు ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఎటువంటి ఫీ కూడా లేదు, ఎలాంటి స్కిల్ టెస్ట్లు కూడా ఎలాంటివి లేవు కాబట్టి ఫ్రీ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఒక 10 మినిట్స్ మీరైతే కేటాయించి మెయిల్ చేసినట్లయితే మీకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నటువంటి మీకు అర్జెంటుగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కావాలని ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అయితే ఇక్కడ కాదు, కాంట్రాక్ట్ బేస్ సంబంధించి అయితే పోస్ట్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనం ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 27,000 వరకు అయితే వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 9% హెచ్ఆర్ఏ సంబంధించి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాదాపుగా మంచి శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 30,000 వరకు అయితే మీకైతే శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 8-50 ఇయర్స్ వరకు అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి రిలేటెడ్ బీటెక్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కామన్గా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ డిజైరబుల్ ఉందనుకో మీకైతే అడ్వాంటేజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈజీగా మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఉన్న స్కిల్స్ అయితే మీకు ఉన్నట్లయితే రెజ్యూమ్లో మెన్షన్ చేసినట్లయితే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకైతే ఇచ్చి మిమ్మల్ని అయితే జాబ్కి అయితే ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు రెజ్యూమ్లో దీనికి సంబంధించి C++, అలాగే ఇక్కడ పైథాన్ సంబంధించి నాలెడ్జ్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరైతే రెజ్యూమ్లో మెన్షన్ చేయండి, ఈజీగా సెలెక్షన్ చేస్తారు మిమ్మల్ని అయితే. ఒక మంచి అడ్వాంటేజ్ అయితే మీకైతే అవుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి అలాగే దాంతోపాటు PDF రూపంలో మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్కి. దాంతోపాటు మీరు మీ డాక్యుమెంట్ జిరాక్స్ అయితే మీరైతే జత చేయాల్సి ఉంటుంది. అలాగే మీ రెజ్యూమ్, CV కూడా మీరైతే వాటితో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మెయిల్కి. అలాగే దీనికి సంబంధించి మనం ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి అని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డిస్ప్లే అయిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇది ఫిల్ చేసి స్కాన్ చేసి PDF రూపంలో మీరైతే వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి జిరాక్సులు కూడా మీరైతే జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఫిల్ చేయండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని అయితే క్లియర్గానైతే ఇవైతే ఫిల్ చేయండి. ఎటువంటి రాంగ్ ఫిల్ చేసినా కూడా మీరైతే ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే మీరైతే వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరైతే చూసుకొని అయితే ఇక్కడ క్లియర్గా కరెక్ట్గా అప్లికేషన్ అయితే చేయండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించి మనకు ఈ సంస్థ తిరుపతిలోనైతే ఉంది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా తిరుపతిలోనైతే వస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన సంస్థ నుంచి అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.